స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఆడపడుచు. ధర్మవరం అనే ఒక ఊళ్ళో గోపాల్, లలిత అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి వరుణ్ అనే 10 సంవత్సరాల కొడుకు ఉంటాడు. వీళ్లది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. గోపాల్కి మాధవి అనే చెల్లెలు కూడా ఉంటుంది. చెల్లెలికి 1 ఎకరం భూమి కట్నంగా ఇచ్చి సిటీలో జాబ్ చేస్తున్న మురళి అనే వ్యక్తితో పెళ్లి చేస్తాడు గోపాల్. మాధవి, మురళీలకి 1 పాప, పేరు వర్ష. 2 కుటుంబాలు బాగా కలిసిమెలిసి ఉంటారు. సంక్రాంతి పండక్కి మాధవి, మురళి కూతురు వర్షతో గోపాలింటికొస్తారు. బావా, నేను ఒక కొత్త ఆట నేర్చుకున్నాను, నీకు నేర్పిస్తానే. లేదు, నేను చూపించిన ఆటే ఆడుకుందాం అని వరుణ్ అనగానే వర్ష లేదు, నేను చెప్పిన ఆటే ఆడాలి అంటూ అలకమొహం పెడుతుంది వర్ష. సరే సరే, నువ్వు చూపించిన ఆటే ఆడదాంలే. అయితే ఓకే అని ఇద్దరూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని బయటకు పరిగెడతారు. ఇదంతా చూస్తున్న గోపాల్, ఏంటి బావా, నీ కూతురు ఇప్పటినుంచే తన మాటే నెగ్గాలని పట్టుబడుతుందే. ఆహా, నా కొడుకుని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే. ఎంతైనా ఆడపిల్లవాళ్లం కదా బావా, మా భయాలు మాకుంటాయి. అందుకే నా అల్లుడిని ఇప్పటినుంచే కాకాపడుతుందిలే నా కూతురు. హాహా, అక్క, ఇదిగో ఈ బట్టలు తీసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? అయినా పండక్కి మా ఇంటికొచ్చినందుకు మేం మీకు బట్టలు పెట్టాలి. ఎవరు పెడితే ఏంటక్క, మనలో మనకి. అక్క అని నోరారా పిలుస్తావయ్యా మురళి. నువ్వలా పిలుస్తుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు కూడా నన్ను తమ్ముడు అని అంత అభిమానంగా పిలుస్తుంటే నా కడుపు నిండిపోతుందక్క. అయితే మీ తమ్ముడికి భోజనం అవసరం లేదన్నమాట. అలాగే కానివ్వు బావా. అలా అని చెప్పి మా తమ్ముడు భాగం కూడా మీరే తినేద్దామనే ఎంత ఆశ మీకు? ఇదిగో వదినా, మా అన్నయ్య తిండికి దిష్టి పెట్టుకో అంటూ అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఏంటి బావా, వాసన గుబాలిస్తుంది? మీరొస్తున్నారని నాటుకోడి వండిస్తున్నాను బావా. అది ఉడికేలోపు సరదాగా బయటికెళ్ళొద్దాం పదా. త్వరగా రండి, వేడివేడిగా మినపగారెలు చేస్తాను, చల్లారకు ముందే తిందిరుగాని. అలాగే అని గోపాల్, మురళి బయటకు వెళ్ళిపోతారు. మాధవి లలితకు వంటలో సాయం చేస్తుంది. బయటకు వెళ్లిన గోపాల్, మురళి ఒక కళ్ళు దుకాణం దగ్గర కూర్చొని కళ్ళు తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకేంటి బావా సంగతులు? ఏముంటాయి బావా, అంతా మామూలే. ఈ సంవత్సరం పంటలెలా బండాయి? ఏం పంటలే బావా. 1 సంవత్సరం అసలు వాన లేక ఎండిపోతుంది. ఇంకో సంవత్సరం జోరు వానకి నీరు చేరి పంట చెడిపోతుంది. మాకేమో ఈ పని తప్ప ఇంకేం తెలీదుగా. అందుకే ఏదో అలా నెట్టుకొస్తున్నా. బాధపడకు బావా, రైతులకి కూడా మంచి రోజులొస్తాయిలే. వచ్చినప్పుడు వచ్చాయనుకోవటమే బావా. నువ్వే నయం బావా, చిన్నదో పెద్దదో సిమెంట్ ఫ్యాక్టరీలో పర్మనెంట్ ఉద్యోగం సంపాదించుకున్నావు. ఆ మాట మాత్రం నిజమే బావా. పెద్ద లక్షాధికారుని కాకపోయినా కుటుంబం ఖర్చులు పోగా కాస్తో కూస్తో మిగులుతుందిలే. బావా, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోపోతే ఒక్క మాట అడగనా? అడుగు బావా. ఇప్పటికే నేను నీకు చాలా డబ్బులివ్వాలి, అయినా తప్పకడుగుతున్నాను. ఎరువుల కొట్లో అప్పెక్కువైంది. సంక్రాంతికొచ్చిన పంట మీద కడతానని మాటిచ్చాను. కానీ తీరా పంటొచ్చాక చూస్తే ఆ వచ్చిన డబ్బు కాస్త కూలి వాళ్ళకే సరిపోయింది. ఇప్పుడా ఎరువుల షాప్ వాడు కడతావా చేస్తావా అని గొంతు మీద కూర్చున్నాడు. ఒక 2 లక్షలుంటే సర్దుబాటు చేయబావా. 2 లక్షలా అని ఆశ్చర్యపోతాడు మురళి. ప్లీజ్ బావా, కాదనుకో. ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే దారిలేదు. నువ్వు తలుచుకుంటే చేయగలవు. కొద్దిసేపు ఆలోచించిన మురళి, సరే బావా, ఎలాగోలా చూస్తాన్లే. ఆ మాటకు సంతోషంగా గోపాల్, నీకు నేను చాలా రుణపడున్నాను బావా. నాకు ఎప్పుడు ఆపదొచ్చినా ఆదుకుంటా. దాందే ఉందిలే బావా, మనలో మనం ఒకరికొకరు సాయం చేసుకోపోతే ఎలా? నాకు డబ్బందగానే నీ డబ్బులు అనా పైసలతో సహా తీర్చేస్తాను బావా. అలాగేలే బావా. అలా సంక్రాంతి పండుగ అయిపోయాక తిరిగి ఊరికి బయలుదేరతారు మురళి, మాధవి, వర్ష. మురళి వాళ్ళు వెళ్లేటప్పుడు మాధవి, మురళి, వర్షకి కూడా బట్టలు పెడుతుంది లలిత. ఇప్పుడివన్నీ ఎందుకక్కా? బట్టలు పెట్టకపోతే మేమేమనుకుంటామని చెప్పు. మీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియంది కాదు కదా. అలా అని చెప్పి ఊరుకోవడం పద్ధతి కాదు. ఏదో
మా స్తోమతకు తగ్గట్టు పెట్టగలిగే శక్తి ఉంది కదా తమ్ముడు. అన్నెలకు పెళ్ళిళ్ళైతే వచ్చే వదిన కారణంగా ఆడపడుచుకి పుట్టింట్లో స్థానం కరువవుతుందని భయపడుతూ ఉంటారు చాలామంది. కాని నాకు అలా కాదు. దేవతలాంటి వదినొచ్చింది. మా అమ్మ నాన్న ఉంటే ఎలా నన్ను చూసుకుంటారో అలాగే నన్ను చూసుకుంటుంది. ఒక్కగానొక్క ఆడపడుచువి ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా? వెళ్ళొస్తామన్నయ్య, వెళ్ళొస్తాం వదినా. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే వదినా. బాయ్ బావా. బాయ్ వర్ష. బావా, నేనడిగింది మర్చిపోకు అని తాను అడిగిన 2 లక్షల రూపాయల గురించి గుర్తు చేస్తాడు గోపాల్. అలాగే బావా, వారం రోజుల్లో సర్దుబాటు చేసి పంపిస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మురళీ వాళ్ళు. ఆ మరుసటి రోజే ఊళ్ళోని వడ్డీ వ్యాపారి భూషణం దగ్గరకు వెళ్తాడు మురళి. ఏంటోయ్ మురళి, ఎప్పుడూ లేంది నా గడప దొక్కావు? మీతో కాస్త పని పడిందిలే బాబాయ్. ఏంటా పని? నాకొక 1,00,000 రూపాయలు వడ్డీకి కావాలి. ఏంటి, ఎప్పుడూ అసలు అప్పడగోగా? ఈ ఊళ్ళో ఇప్పటిదాకా నా దగ్గర అప్పు చేయకుండా ఉన్నవాడివి నువ్వొక్కడవే. ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటావు. అలాంటిది ఇప్పుడొచ్చి 1,00,000 రూపాయలు అడుగుతున్నావు? అవసరం అలాంటిదిలే బాబాయ్. సరే మురళి అని లోపలికి వెళ్ళి 1,00,000 రూపాయలు తెచ్చి మురళీ చేతిలో పెడతాడు భూషణం. వడ్డీ 2 రూపాయలు. నెల వడ్డీ కడతావో లేక సంవత్సరానికి ఒకేసారి ఇస్తావో నీ ఇష్టం. నెలవడ్డీ ఇస్తానులే బాబాయ్, నాకు భారం కాకుండా ఉంటుంది. సరే, నీ ఇష్టం. ప్రామిసరీ నోటు రాసి భూషణంకిచ్చి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు మురళి. తీసుకొచ్చిన డబ్బుని భార్య చేతికిస్తాడు. ఈ డబ్బెక్కడిదండి? 1,00,000 రూపాయలు భూషణం బాబాయ్ దగ్గర అప్పు తీసుకున్నాను. ఎందుకు? మీ అన్నయ్య కావాలని అడిగాళ్లే. అలాగా? బీరువాలో మనం దాచుకున్న 1,00,000 రూపాయలు కూడా తీసుకురా. మళ్ళీ అవెందుకు? మీ అన్నయ్య 2 లక్షలు అడిగాడు. ఆ డబ్బు స్థలం కొనుక్కుందామని కూడబెడుతున్నానన్నారు కదండి. స్థలం దేవుందిలే, తర్వాత కొనుక్కోవచ్చు. అవతల మనిషి ఇబ్బందిలో ఉన్నాడు గదా. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? అతను నీకు అన్నయ్య అయితే నాకు బావే గదా. బావమరిది బ్రతుకు కోరతారనే సామెతని అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు మీరు అని వెళ్ళి బీరువాలో ఉన్న 1,00,000 రూపాయలు తీసి 2 లక్షలు కలిపి ఒక బ్యాగులో పెట్టి మురళికిస్తుంది మాధవి. ఇప్పుడు మీరు మా ఊరెళ్ళొస్తారా లేకపోతే మా అన్నయ్య ఇక్కడికొస్తాడా? ఈ డబ్బు తీసుకెళ్లి మీ అన్నయ్య అకౌంట్లో వేస్తాను. సరేనండి. మురళి బ్యాంకుకు వెళ్లి గోపాల్ అకౌంట్లో డబ్బులు వేసి అక్కడి నుండే గోపాల్కి ఫోన్ చేస్తాడు. మరోపక్క పొలంలో పనిచేస్తూ ఉంటాడు గోపాల్. మురళి నుండి ఫోన్ రావటం చూసి గోపాల్ కళ్ళు మెరిసిపోతాయి. డబ్బులు సర్దుబాటయ్యాయనుకుంటా, అందుకే ఫోన్ చేసుంటాడు అని అనుకుంటూ ఉత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేసి గోపాల్, హలో, చెప్పు బావా. ఇప్పుడే నీ అకౌంట్లో 2 లక్షలు వేశాను బావా అని చెప్పగానే గోపాల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. చాలా చాలా కృతజ్ఞతలు బావా, నీకు రుణపడి ఉంటాను. పర్వాలేదులే బావా, ముందా డబ్బు తీసుకెళ్ళి ఆ ఎరువుల షాప్లో అప్పు కట్టే. అలాగే బావా అని ఫోన్ పెట్టేసి వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు గోపాల్. డబ్బు రెడీ, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గోపాల్. మురళీ పంపించిన 2 లక్షల రూపాయలతో పాటు మరికొంత తాను జమ చేసుకున్న 8 లక్షల డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నిలబడి ఉంటాడు గోపాల్. కొద్దిసేపటికి ఆ ఊరి వ్యక్తి శ్రీనివాసరావు అక్కడికొస్తాడు. ఇదిగో మావా, నువ్వడిగిన డబ్బు లెక్కబెట్టుకో. శ్రీనివాసరావు డబ్బు లెక్కబెట్టుకొని, 10 లక్షలే ఉన్నాయి గదరా, మిగతా 2 లక్షలు నెల రోజుల్లో ఇస్తానులే మావా, ఒకే ఊరి వాళ్ళం, పారిపోతానే ఏంటి? నేనలా అన్నానా ఏమిట్రా? సరే అలాగే ఇవ్వు. మావా, నాదొక మాట. ఏమిట్రా? నేను నీ దగ్గర ఈ ఎకరం పొలం కొన్నట్టు ఊళ్ళో ఎవరికీ తెలియనివ్వకు. యారా, ఎందుకు? నువ్వేమన్నా దొంగతనం చేశావా నా పొలాన్ని? దొరలా కొనుక్కుంటివి, దానికెందుకురా ఒకరిని చూసి భయం? భయం కాదులే మావా, కొంచెం జాగ్రత్త. జాగ్రత్త ఎందుకురా? మన ఊరి వాళ్ళ సంగతి తెలిసిందే కదా. ఒకడు బాగా బతుకుతుంటే ఎదిగిపోతుంటే చూసి ఓర్వలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. వాళ్ళ దిష్టి నాకు తగలకూడదనంతే. కాని అసలు విషయం ఏంటంటే, తన బావ దగ్గర అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవటంతో మురళికి ఈ విషయం తెలియకుండా ఉండాలని. కరెక్టే గాని దాన్ని ఎన్నాళ్ళని దాచగలని చెప్పు. నేను చెప్పకపోయినా రేపు నువ్వు నా పొలంలోకి దిగి పనిచేసుకుంటుంటే ఊరి జనాలకు అర్థం కాదా ఏంటి?
అప్పుడో పని చేద్దాం. నీ దగ్గర పొలం కౌలుకు తీసుకొని చేస్తున్నానని చెప్తాను. నువ్వు కూడా అదే మాట చెప్పు. సరేరా, అలాగే చేస్తానులే అని ఇద్దరూ మాట్లాడుకొని గోపాల్ పొలం తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ కూడా పొలం కొన్న విషయం భార్య లలితతో సహా ఎవ్వరికీ చెప్పడు. శ్రీనివాసరావుకి ఇవ్వాల్సిన మిగతా 2 లక్షల కోసం మురళికి తెలియకుండా మురళి పొలాన్ని తాకట్టు పెట్టడానికి సేటు దగ్గరికి వెళ్తాడు గోపాల్. ఇదిగో సేటు, ఈ పొలం పత్రాలు పెట్టుకుని నాకు 2 లక్షలివ్వు. ఏమిటి, ఇవి మీ చెల్లెలు పేరు మీద ఉన్న పత్రాల్లా ఉన్నాయి గోపాలం. అవును సేటు, మా చెల్లెళ్ళ కోసమే అవసరమయ్యి డబ్బు తీసుకోమన్నారులే. ఓ అలాగా, నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి కట్టకపోతే ఈ పొలం నాదే, ముందే చెప్తున్నాను. తరువాత గొడవ పడితే ఊరుకునేది లేదు. నువ్వు చెప్పిన సమయానికి నీ డబ్బుల్ని కట్టేస్తాన్లే అని గోపాల్ అనటంతో సేటు 2 లక్షలిస్తాడు. అవి తీసుకుని వెళ్ళిపోతాడు గోపాల్. మురళి పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే శ్రీనివాసరావు కూడా పనిచేస్తూ ఉంటాడు. గోపాల్ సిటీకొచ్చి ఫ్యాక్టరీ పక్కన ఉన్న బేకరీ దగ్గరికి రమ్మని శ్రీనివాసరావుకి కాల్ చేసి చెప్తాడు. ఏమిట్రా, ఇంటి దగ్గర కలవచ్చు కదా. నీకు తెలుసు కదా బాబాయ్, నాకేదన్నా గుట్టు చప్పుడు కాకుండా చేయటం ఇష్టం. మీ ఇంటికి వస్తే ఊళ్ళో వాళ్ళకి నేను నీ పొలం కొన్న విషయం తెలిసిపోతుంది. నీ జాగ్రత్త సల్లగుండా. ఇదిగో నీకివ్వాల్సిన 2 లక్షలు అని డబ్బులు శ్రీనివాసరావు ముందు టేబుల్పై పెడతాడు గోపాల్. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తనకి కేక్ తీసుకురమ్మని వర్ష అడగటంతో అది తీసుకోవటానికి బేకరీకి వస్తాడు మురళి. అనుకోకుండా అక్కడ గోపాల్ని చూస్తాడు. బావేంటి ఇక్కడున్నాడు అని అనుకుని బావా బావా అంటూ క్యాకేస్తూ గోపాల్ దగ్గరికి వస్తూ ఉంటాడు మురళి. మురళిని చూసిన గోపాల్ షాక్ అయిపోతాడు. గోపాల్లో టెన్షన్ మొదలవుతుంది. డబ్బులు టేబుల్ పైన అలాగే ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.